మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జమ్మికుంట శ్రీ విశ్వేశ్వర స్వామి బొమ్మల గుడి శివాలయంలో ఉదయం 6 గంటలకు వరుణ పాశుపత మహా అభిషేకం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పర్యవేక్షణలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భవానీ భజన మండలి సహకారంతో పూజ నిర్వహించబడుచున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆలయ ప్రధాన అర్చకులు మండలేముల వేణుగోపాల్ శర్మ చేతుల మీదుగా తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాద వితరణలో పాల్పంచుకుని అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దీవెనలు పొందాలని ఆశిస్తున్నాము. శివాయ. జమ్మికుంట స్థానిక పురాతన శివాలయంలో సోమవారం నాడు పౌర్ణమి తిథి సందర్భంగా జమ్మికుంటలో వర్షాలు పడట్లేదు, 1 నెల రోజుల కాలం పోయింది గనక వర్షాలు పడాలని శివాలయంలో వరుణ పాశుపతాభిషేకం చేయమని అనుకుంటున్నాం, సంకల్పం చేస్తున్నాము. కాబట్టి జమ్మికుంట ప్రజలందరూ కలిసి అందరూ పొద్దున ఉదయం 6 గంటల నుండే అభిషేకం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ వచ్చి అభిషేకం చేయగలరని ప్రార్థన. ఓం నమ శివాయ. మన జమ్మికుంట శివాలయం గత 89 సంవత్సరాల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ఏంటంటే, మన జమ్మికుంట సరిహద్దులో జమ్మికుంటలో కానీ ఎప్పుడైనా వర్షం పడకపోతే ఇక్కడ స్వామిని వర్షంతో జలాభిషేకం అంటే స్వామి నిండే వరకు నీళ్లు పోస్తే అదే రోజు కంపల్సరీ వర్షం పడతాయనే నమ్మకం ఎప్పటి నుండో అనాదిగా వస్తున్నది. అది ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కాలం కాలేదు కాబట్టి అందరం కలిసి ఆలోచించి ఎల్లుండి వరుణ పాశుపత అభిషేకాన్ని మనం ఎన్నుకున్నాం. దయచేసి పుర ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అదే రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేస్తున్నాం. ఇక్కడనే అందరం భోజనం చేయగలరని మనవి. ఇది పొద్దున 6 గంటలకే మొదలవుతుంది. సోమవారం నాడు పొద్దున 6 గంటలకు మొదలవుతుంది అని తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. అందరికి నమస్కారం. జమ్మికుంట పట్టణంలోని అతి పురాతనమైనటువంటి మన శివాలయంలో జమ్మికుంటలో ఈ పాటికే చాలా సమృద్ధిగా వర్షాలు పడాలి, నాయన్ చెరువులో సరిపడా నీళ్లు ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తిగా చెరువు అడుగంటిపోయి జమ్మికుంట పట్టణంలో నీటి కొరత కొంత ఏర్పడుతున్న దృష్ట్యా ఆ భగవంతుని ఆశీస్సుల గురించి సోమవారం రోజున ఆ స్వామివారిని నీళ్లతోటి అభిషేకించుకునే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ ప్రజలందరూ కూడా సోమవారం రోజున ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి కూడా అందరూ కూడా ఆయనకి నీళ్లతోటి అభిషేకించుకుంటే వారి కరుణ వల్ల సమృద్ధిగా కనుక వర్షాలు పడితే మంచి పంటలతోటి ఎటువంటి కష్టాలు లేకుండా కాలం పోకుండా రైతులు కానీ అందరం కూడా సంతోషంగా ఉండాలంటే సోమవారం రోజున అన్నపూర్ణ సేవా సమితి జమ్మికుంట వారి ఆధ్వర్యంలో స్వామివారికి జరుగుతున్నటువంటి అభిషేకంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి అన్నపూర్ణ సేవా సమితి వారు అనేక కార్యక్రమాలలో ముందుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేస్తున్నందుకు మరోసారి వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం. ఓం నమ శివాయ. జమ్మికుంట స్థానిక పురాతన శివాలయంలో సోమవారం నాడు పౌర్ణమి తిథి సందర్భంగా జమ్మికుంటలో వర్షాలు పడట్లేదు, 1 నెల రోజుల కాలం పోయింది గనక వర్షాలు పడాలని శివాలయంలో వరుణ పాశుపతాభిషేకం చేయమని అనుకుంటున్నాం, సంకల్పం చేస్తున్నాము. కాబట్టి జమ్మికుంట ప్రజలందరూ కలిసి అందరూ పొద్దున ఉదయం 6 గంటల నుండే అభిషేకం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ వచ్చి అభిషేకం చేయగలరని ప్రార్థన.